నిర్గమకాండం 12వ అధ్యాయము 23, 22, 23 వచనాలని చూద్దాం. హల్లెలూయా. అర్థం చేసుకుందాం, మళ్ళీ తర్వాత మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీవు కార్చిన రక్తము ద్వారా మాకు స్వస్థతలు, నీవు చిందించిన రక్తము ద్వారా మా పాపము విమోచపడి స్వతంత్రులుగా చేసిన మా సృష్టికర్త అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మీరే మాట్లాడి మమ్మల్ని సేదతీర్చి ఆశీర్వదించి దీవించి కృపల వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి చదవండి. ఇస్సోపు హల్లెలూయా. కీర్తనకారుడు ఎక్కువనే నిన్ను వెతకమన్నాడు ఇందాక భాగంలో. ఇక్కడ ఏం చేయాలంట? నీవు నీ ఇంటి వారు ఎక్కువనే బయటికి రాకూడదు. ఎందుకు అంటే, ఐగుప్తులో నుండి తన బిడ్డలను నడిపించటానికి, ఐగుప్తు రాజు కన్నులు తెరవటానికి ఆడొక అద్భుతం జరగాలి. హల్లెలూయా. ఆ ఇంటికి ఆ వధించిన గొర్రె పిల్ల రక్తాన్ని పోక్షింప చేస్తే నీ ఇంటిలోకి మరణదూత లేక సంహార దూత రానే రాదని మోషే సెలవిస్తాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు యెహోవా దేవుడు మోషేకి తెలియపరిచినట్టుగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. ఏం పోషించాలి? రక్తం. ఈ రక్తములో ప్రాణం ఉంటుందంట. కొందరికి యాక్సిడెంట్లు అయినప్పుడు రక్తం ఎక్కువగా పోయినప్పుడు ఏమంటారు? ఫలానా గ్రూప్ రక్తం కావాలి అని అడుగుతారు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తం ఎవరి ఇంటి మీదైతే లేకుండా ఉంటుందో వారి ఇంట్లోకి ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంటికి టీవీ ఉందా లేదా? ఉందమ్మా. టీవీ వైరు ఎట్టుకుండా వస్తుంది? ద్వారం నుండి వచ్చిద్దా? కిటికీ లేకుండా వచ్చిద్దా? కిటికీ లేకుండా వచ్చింది. అందుకే మరణదూత కూడా నీ నట్టింట ప్రవేశించి డ్యాన్స్ చేస్తుందంట. హల్లెలూయా. ఎవరిని మింగుదునాలి? ఈ రక్తం విమోచించే రక్తం. ఆ గొర్రె పిల్ల రక్తం అక్కడ ఐగుప్తు అంతా కూడా చీకటిగా చేసి మొదటి ఇంటిలో ఉన్న ప్రతి మొదటి బిడ్డని ఏం చేసింది? చంపివేసేసి. అలాగే యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. హల్లెలూయా. ఎవరు చేర్చుకోవాలి? నీ ఇంట చేర్చుకోవాలి. నీ ఇంట చేర్చుకుంటే ఏమిటి లాభం అంటారు? ఇంటికి కొందరు చుట్టాలు వస్తేనే బాధపడతారు. లేక భోజన సమయ కాలంలో వస్తే మేము కొద్దిగానే చేసుకున్నాం, వీరికి పెడితే మాకు లేదు అని చింతిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇంట చేర్చుకో. ఇక
ఇక్కడ అంశం అంతా ఇంటి గురించే. ఈరోజు నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలి అంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు రావాలి. నీవు నీ పిల్లలు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా దీవించబడాలి అంటే నీ ఇల్లంతా సుఖ సంతోషాలుగా ఉండాలి అంటే సృష్టికర్త దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇంటిలో చేర్చుకుంటే, ఇంటిలో నీవు సునాద గీతాలతో దేవుడిని మహిమపరచగలిగితే, 10 దంతుల చితారాతో, దేంతో 10 దంతుల చితారాతో ఏక స్వరముతో నీ ఇంట చేర్చుకుంటే నీవు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తావు? మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో, ఆరాధన అనే సంగీతమైన సునాదమైన ఆ గీతాలతో నీ ఇంటిలో వినిపిస్తూ సృష్టికర్త అయిన దేవునికి నైవేద్యం వలె వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఇల్లు దీవించబడుతుంది. నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, నీకు నీ పిల్లలకి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎక్కడండి? నీ ఇంట చేర్చుకుని ఏబు భక్తుడు వెళ్ళే సాయంకాలానికి వారు నిద్రించేటప్పుడు చేసే ప్రార్థన మంచిదే. దానికన్నా 128వ కీర్తన సీతల ప్రకారముగా మనమందరం ఒక కుటుంబముగా కూడి సృష్టికర్త అయిన దేవుడిని 10 దంతుల సితారాతో ఏక స్వరముతో ఏక మనస్సుతో ఆయనను మనం ఆరాధిస్తే ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. ఉంటాడా? ఉండడా? ఆయన అన్నాడు, ఎక్కడ 2-3 నన్ను పిలిస్తే, నా భజన చేస్తే, నా దగ్గర ఉంటే, నన్ను స్తుతిస్తే, నన్ను గణపరిస్తే నేనుంటా. ఆయన ఒక్కడే ఉండడు సుమా. ఆయనతో నీకు కనిపించని కోట్లాది దూతలతో వస్తాడు నీ తండ్రి అయిన యేసు. హల్లెలూయా. ఆయన చూచుతున్న దేవుడు. నువ్వేం చేస్తున్నావో, ఎందరిని ఎంత చేర్చుకుంటున్నావో, నీ ఇంటిలో దేవునికి చోటు ఉందో లేదో అని చూసే దేవుడు నీ దేవుడు. ఆదికాండములోకి రండి. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను చూసి ముందుకెళ్దాం. హల్లెలూయా. చూసారా ఏం చెప్తున్నాడు? దేవుని మాట వింటే దీవించబడతావు. దేవుని సన్నిధికి వెళ్తే నీ ఇంట్లో సంతోషం, సమాధానం, ఆనందం ఉంటుంది. లేకపోతే అపవాది జ్వరబడి మనం కలిపేయకుండా ఈరోజు మనం చేసుకున్న ఆ మసాలా పదార్థాలు, ఆ విందు సిద్ధపరుచుకున్నది తలుపు లేకపోతే కుక్కొచ్చి ఏం చేసిందమ్మా? బాయ్ బాయ్ అనిద్దా? మొత్తం నాకేసి వెళ్ళిపోయింది. అట్ట నాకేసి వెళ్ళిపోయింది. నీకేముండిద్దా? ఏముండదు. అలా కాకుండా మెలుకు కలిగి ఉండాలి. మన పితరుడైన అబ్రహాము చేసిన చిన్న తప్పు అని మనం అనుకుంటున్నాము. తండ్రికి అది పెద్ద తప్పుగా ఉండి కొన్ని సంవత్సరాలకి బానిసత్వానికి విడిపించాడు. దేని వలన? కొనుక్కటం వలన, అశ్రద్ధ వలన, దేవుని మాట పక్కన పెట్టడం వలన, దేవుని చెయ్యొద్దన్న పని చేసినందుకు చెట్టు చాటు నుండి బయటికి వెళ్ళి పంపించాడు నా దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పంపించాడు? మహిమ స్థలములో నుండి, చెమటబట్టని స్థలములో నుండి బయటికి పంపించేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినా ఎవరో ఇశ్రాయేలుకు మొదటి రాజు? సౌలు. సౌలుకు చెప్పాడు, ఈ అమాలీకులందరినీ కూడా హతము చెయ్యి, చంపివేయి, చిన్నలనేమి పెద్దలనేమి, కానీ నీవేది ఎక్కడ ముట్టుకోకు సుమి, నీవు తెచ్చుకోకు సుమి. ముట్టుకోవద్దన్నాడు ఒకటి, తెచ్చుకోవద్దన్నాడు ఒకటి. మనోడు ఏం చేశాడు? ముట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు.
ఏం చేశాడమ్మా? ముట్టుకుంటేనే చచ్చిపోతావని ఆ రోజున ఆదాము అవ్వకు చెప్పాడు, ఈ సౌలుకి చెప్పాడు, అక్కడ ఏది నువ్వు ముట్టుకోవద్దు. అది చెప్పించే స్థలము కనుక అక్కడ నుండి ఏది ముట్టుకోవద్దు, ఏది తెచ్చుకోవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. హల్లెలూయా. మనోడు ఏం చేశాడు? మానవ కళ్ళు బహుఘోరమైనవి, చూసిన ఎల్లా కావాలంటాయి, చూసిన ఎల్లా కావాలంటాయి. అక్కడ చూశాడు, ఆ ఎండి బంగారాలను తెచ్చుకున్నాడు, కొవ్విన ఎద్దులను, కొవ్విన కోడెలను, కొవ్విన గొర్రెలను మొత్తాన్ని తెచ్చుకుని ఎక్కడ తెచ్చుకున్నాడు? తన రాజ్యానికి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడికమ్మా? వినపడుతుంది, అర్థం అవుతుంది నా మాటలు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఏది నీవు ముట్టుకోవద్దు, ఏది తెచ్చుకోవద్దు అని చెప్పితే ఈయన ఏం చేశాడు? తెచ్చుకున్నాడు, ముట్టుకున్నాడు, రెండూ చేశాడు. తెచ్చుకున్నాడు, ముట్టుకున్నాడు. అప్పుడు దేవుని కోపము రేగుతుంది. ఏమి రేగింది? నేను నా ఇంటి వారు. ఏంది పేరు కుక్కునేది కదా, పరిశుద్ధ గ్రంథం. నేను నా ఇంటి వారు ఏం చేయాలి? యెహోవాను సేవించాలని అన్యుడు చెప్తూ ఉంటే, ఎందుకు పనికిరాని నిన్ను ఇశ్రాయేలు మొదటి రాజుగా నియమిస్తే, అయ్యా అమాలీకుల్ని హతము చేసి అక్కడ నుండి ఏమీ తెచ్చుకోవద్దు, ఏమీ ముట్టుకోవద్దంటే నీవు ముట్టుకున్నావు గనక, నీవు తెచ్చుకున్నావు గనక నీవు కూడా ఆ రోజు అవ్వ ఆదాములో ఏదోని వనములో నుండి బయటికి వచ్చినట్టుగా ఆ రాజసింహాసనం మీద నుండి నీవు కూడా తొలగిపోయావు. హల్లెలూయా. దేనికో తెలుసా? దేవుని మాట ధిక్కరించినందుకు, దేవుని మాట పక్కన పెట్టినందుకు. ఏమంటున్నాడు? నేను మళ్ళీ పొంకుతున్నాడు అక్కడ. ఇంట్లో చూసారా ఏమంటున్నాడు? ఇవన్నీ నీకోసం తెచ్చానయ్యా, నీకు బలి ఇవ్వడానికి తెచ్చా. ఆయన వద్దంటే నువ్వు బలి ఇవ్వడానికి తెచ్చేదేంటి? ఆ రోజున ఆదాము పండు తినేటప్పుడు తన భార్య ఈకానే ఏమని ఆ భార్యని గద్దించాడా? ఏపులాగా గద్దించాడా? మూర్ఖురాలులాగా చేశావే, తినొద్దన్న పండుని తిని నువ్వు తింటమే కాదు నాకు కూడా ఇచ్చావని జ్ఞాన నేత్రం మూయబడింది గనక అతడు కూడా తిని ఏమంటున్నాడో తెలుసా? నీవు నాకు ఇచ్చావే శ్రీ. ఏమన్నాడు చూసావు? ఈయన కూడా ఆదిలోనే ఒకరి మీద ఒకరిని తోసే స్వభావములు కలిగి ఉంది మానవ చరిత్ర. నీవు నాకు ఇచ్చిన శ్రీ ఇస్తేనే నేను తిన్నానయ్యా. మరి నీ జ్ఞానం ఏమైంది? నీ తెలివి ఏమైంది? ముట్టుకుంటేనే చచ్చిపోతావని చెప్పాడు కదా. ఇవన్నీ చాలక అపవాది చెప్పిన మాటని నీవు చెవుని పెట్టుకుని మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అనగానే ఆ పండు తీసుకుని తినేశావు. అయ్యా అమాలీకుల దగ్గర నుండి ఏమీ తెచ్చుకోవద్దు, ఏమీ ముట్టుకోవద్దు అని అంటే ఈయన తెచ్చుకున్నాడు, ముట్టుకున్నాడు, దేవుని ఇంటిని పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఇంటిని పాడు చేసుకున్నాడు. దేవుడు చక్కని అనుబంధాన్ని ఇచ్చాడు, మంచి ఫెలోషిప్ ఇచ్చాడు. సంధి వేళ కలిసి తండ్రితో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వింటేనే ఎంతో కొవ్వు మెదడు తిన్నంతగా మన ఆత్మ ఉప్పొంగుతుంది కదా. అదే సృష్టికర్త అయిన దేవుడు ముఖాముఖిగా ఉంటే ఇంకెంత ఆనందం. అట్టి ఆనందాన్ని పాడు చేసుకున్నాడు, ధార విడుచుకున్నాడు మన తండ్రి అయిన ఆదాము. ఇక్కడ ఎందుకు పనికిరాని వాడిని ఇశ్రాయేలు మొదటి రాజుగా నియమించి చేస్తే అతడు కూడా రాజభోగాన్ని జార విడుచుకున్నాడు. మీరు కూడా
పరిశుద్ధ స్థలానికి వచ్చి పరిశుద్ధులైన దేవుడిని స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి. అప్పుడే మీరు మీ ఇంటి వారు దీవించబడతారని దేవుడు సెలవిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తారమ్మా? అది మాకు కాదు. ఆనాడు ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలు పలికినట్టుగా పలుకుతున్నారు. ఎడమ వైపునున్న దొంగ పలికినట్టు పలుకుతున్నారు. నిజముగా దేవునికి మొరపెట్టేవారు అరుదైపోయారు. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 38:1 ఒక మాట ఉంది, చక్కని మాట. భక్తుడైన యెషయా అక్కడ రాసింటూ ఉంచాడు మనకి. చాలు. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? అయ్యా, నీవిచ్చిన ఆ స్త్రీ తినమంది తిన్నాను అని దేవుని దగ్గర ఒప్పుకోలా. ఏదో నువ్వు ముట్టుకోవద్దన్నావయ్యా, నేను తెచ్చుకున్నానయ్యా, నన్ను క్షమించని ఆయన అడగల. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, అయ్యా నీ సమయకాలం అయిపోతుంది, నీ ఇంటిని చక్క పెట్టుకోమని ప్రవక్త చెప్పినప్పుడు, చావుకుడు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా గోడ తట్టు తిరిగి, ప్రభువా అయ్యా, నేను చేసిన ధర్మ కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఆ ఇంటి దీపం మారిపోకుండా, అతడిని తొలగించకుండా 15 సంవత్సరాలు ఆవిష్యుని పొడిగించాడు. చప్పట్ల కొట్టి దేవుడిని మహింపచ్చు, చప్పట్ల కొట్టి దేవుడిని మహింపచ్చు. అది దేవుడిలో ఉన్న ఉన్నతమైనది. ముట్టుకోకూడదన్నది ముట్టుకుని పరిశుద్ధ స్థలము నుండి బయటికి వెళ్ళిపోయారు. తెచ్చుకోవద్దన్నది తెచ్చుకొని, ముట్టుకోకుండా తెచ్చుకున్నది ఆ రాజ్యము నుండి బయటికి పంపించాడు. హిజ్కియాకి ఏమిచ్చాడో తెలుసా? 3 కన్నీటి చుక్కలు విడిచి ప్రభువా ప్రభువా అని ఆయన పాదాలతో కనపరిచాడు. గనక గవిని దాటకుండానే ఆశీర్వాదం పంపించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించి హిజ్కియాకి మంచి మనసుని కలిగించి తన ఇంటిలోనే ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలి. దేవుని దగ్గర కప్పుకునే వాళ్ళని చూస్తే దేవునికి కోపం వస్తుంది. ఒప్పుకునే వాళ్ళు కావాలి, ఒప్పుకునే వాళ్ళు కావాలి. ఎవరు ఒప్పుకుంటారో వారిని దేవుడు దీవిస్తారు. ఎవరు కప్పుకుంటారో వారిని దేవుడు విడిచిపెడతాడు. మీరెవరో నాకు తెలియదు ఏమంటాడు? ఏమంటాడమ్మా? మీరెవరో నాకు తెలియదు. అయ్యా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాము, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాము, మేము అది చేశాము ఇది చేశామంటే మీరెవరో నాకు తెలియదు అంట. ఇంతకాలం చేసిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు బట్టి కాపాడుకున్న విశ్వాసం వ్యర్థమే, వ్యర్థమే. ప్రసంగం అన్నట్టు వ్యర్థమైపోయింది. లోకాసు వార్తలోకి రండి. 2:10 మనలో ఒక బిడ్డ మాత్రానికి రానప్పుడు మనం ఏం చేయాలి? బలవంతంగా అయినా తెచ్చుకోవాలి, బతిమిలాడైనా తెచ్చుకోవాలి. ఏం చేయాలి? బలవంతంగా తెచ్చుకోవాలి ఒకటి, బతిమిలాడి తెచ్చుకోవాలి, సిగ్గుమాలి అడగాలి. మూడోది, ఇక్కడ 3 పనులు చేయాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రార్థనకి బతిమిలాడి తెచ్చుకోవాలి,
రెండోది బలవంతంగా తెచ్చుకోవాలి. మూడోది సిగ్గుమాలి అడగాలి. అమ్మ పాట అమ్మ ప్రార్థన చెయ్యమ్మ అని సిగ్గుమాలి అడుగుతున్నాడు సేవకుడు. రండి రండి రండి, రక్షణ పొందండి, పరలోకానికి సిద్ధపడండి, పరమ తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఇదిగో రక్షణ వాడని కోసం సిద్ధపరిచాడు, రండి రండి అని ప్రతి సేవకుడు కేకలేస్తాడు. మీరేమంటున్నారు తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు అని కొందరంటే పెద్ద చెప్పొచ్చావులే, మా తాతల పితరుల కాడ నుండి మేము చూస్తూ ఉన్నాం, ఆయన రాస్తాడేమోనని. నీకోసమే లేట్ చేస్తున్నాడు ఆయన. ఈ 2025 దాటిపోక మునిపైన నా కుమార్తె రక్షణ పొందుతుందేమో, నా కుమారుడు రక్షణ పొందుతాడేమోనని ఆయన 2 కళ్ళు పెద్దవి చేసుకుని నీ వైపే చూస్తూ ఉన్నాడు, నీ వైపే. దావీదు తప్పు చేశాడు, యెహోవా కనుడు ఎదుట తప్పు చేశాడు కనుక ఒప్పుకున్నాడు. ఆ 51వ కీర్తనలో, ప్రభువా నీకు వ్యతిరేకముగా నేను పాపం చేశానయ్యా, నా పాపం పోవొట్టు, నియమమైన సోపుతో నన్ను శుద్ధీకరించు అన్నాడు. ఇదే లోకా సువార్తలో 15:20 అంటాడు కదా, ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడు తండ్రితో, తండ్రి నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కాదు, కానీ నీ కూలి వారిలో ఒక పనివాడుగా ఉంటానికని తనలో తను తీర్మానం చేసుకుని వచ్చాడు. తన తప్పు ఒప్పుకున్నాడు గనక సృష్టికర్త అయిన దేవుడు తండ్రి మనస్సు ఎంతో ఎన్నలాంటిదంట. మీ మనసులు కఠినమైనవి, రాళ్ళులాగా ఉంటాయి మీ మనస్సు, ఆయన వెన్నలాంటి. నీవు జాలితో ఒప్పుకుంటూ ఉంటే ఆ ఎన్న నీరులాగా కరిగిపోయి, నా కుమారుడు వస్తూ ఉన్నాడని పరుగు మీద పోయి కౌగులించుకుని ఏం చేశాడంట, ముద్దు పెట్టాడంట. ముద్దు పెట్టి అంతతో నాగాడా, పాదాలకి చెప్పులు దొరికాడు, కొత్త వస్త్రాలు వేశాడు, ఒక కొవ్విని తోడని వధించి విందు చేశాడు. ఎందుకో తెలుసా? మనమైతే నా ఆస్తి అంతా పాడు చేశాడు, వీడికి దూడను చెయ్యాలా, వీడికి విందు చెయ్యాలని మనం ఆలోచిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు తప్పిపోయావని, నీ కోసము ఆ నరకానికి వెళ్ళకూడదని ఏకైక కుమారుడిని మన కోసము పంపించి నీళ్ళంతా రక్షణ పొందాలి, నీళ్ళంతా దీవించబడాలి, నీవు నీ ఇంటి వారు నాతో ఉండాలి, ఆ బంగారపు వీధుల్లో ఉండాలి, పులులు మేకలు కలిసిన దేశంలో ఉండాలి నా పిల్లలు అని ఆయన ప్రేమతో పిలుస్తూ ఉంటే మనమేమంటున్నామో తెలుసా? మౌనం కొందరు, వస్తాములే అని కొందరు, చూస్తాములే అని కొందరు. ఫోనులు చేస్తాం, లేదు ఎక్కడున్నావో యేసు ఎక్కడున్నావు అని ఎత్తుకుతున్నావు. విశ్వాసులు ఎత్తుక్కుని సేవకులు ఎత్తుకునే కాలం వచ్చింది. కానీ సేవకుడు మాటకి లోబడి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మహిమతో నింపుకుని తనను తన ఇంటిని దీవించబడాలనే ఆశ అనగారిపోతుంది. అపవాదికి దగ్గర అవుతున్నారు, దేవుని ప్రేమకి దూరం అయిపోతున్నారు. దేవుడి చిన్న మాటలు దీవించునుగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.